ప్రకృతి స్పందిస్తోంది. మానవుడు చేసిన తప్పుల ప్రతిధ్వని ఇప్పుడు ప్రతి మూలలో వినిపిస్తోంది. కూలిపోయిన భవనాలు, బూడిదైన అడవులు, ముంచెత్తిన నగరాలు, కరిగిపోయిన ఆశలు ఇవన్నీ ఒకే సందేశం చెబుతున్నాయి. భూమి ఇక నిశ్శబ్దంగా ఉండబోదు. ప్రకృతి కూడా ఇకపై ప్రశాంతంగా ఉండనే ఉండదు. 2025 సంవత్సరం మనిషికి ఒక హెచ్చరిక చేసింది. మనిషి తను సృష్టించిన అభివృద్ధి వెనుక దాగిన నాశనం బయటపడింది. ఆ విపత్తుల గమనం మనిషి ఎదుర్కొన్న భయానక క్షణాలను, బతికిన ఆశలను ఓసారి గుర్తు చేసుకుందాం. 2025 ప్రపంచ చరిత్రలో మరవలేని సంవత్సరం. ప్రకృతి కోపం, మానవ నిర్లక్ష్యం, వాతావరణ మార్పుల ప్రతీకారం ఇవన్నీ ఒకేసారి మనిషి ఎదుర్కొన్న సవాళ్లు. మనుషులు సాంకేతికంగా ఎదిగినా భూమి మాత్రం తన సమతుల్యత కోల్పోతున్న సంకేతాలు ఇచ్చింది. ఈ సంవత్సరపు విపత్తులు మనిషికి మళ్లీ ఒక గట్టి హెచ్చరికే కాదు, గుణపాఠం కూడా. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మరోసారి అగ్నిజ్వాలలో చిక్కుకుంది. లాస్ ఏంజల్స్, శాండియాగో ప్రాంతాల్లో వ్యాపించిన అడవి మంటలు చరిత్రలోనే అత్యంత ఖరీదైన విపత్తుగా నిలిచాయి. సుమారు $53 బిలియన్ ఆర్థిక నష్టం, 29 మంది ప్రాణ నష్టం. వాతావరణ మార్పులు, తీవ్ర ఉష్ణోగ్రతలు, పొడిబారిన గాలులు ఇవన్నీ మంటల తీవ్రతను పెంచాయి. వేలాది కుటుంబాలు గృహ విహీనులయ్యాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ధనికులు కూడా ఈ కార్చిచ్చులో ఇళ్లను పోగొట్టుకున్నారు. మార్చి నెలలో 7.7 తీవ్రతతో మయన్మార్లో భూమి కంపించింది. క్షణాల్లో గ్రామాలు నేలమట్టం అయ్యాయి. 4500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపంలో భారీ ప్రాణ నష్టమే కాదు, భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. భవనాలు కూలిపోవటం, విద్యుత్ లైన్లు తెగిపోవటం, ఆహారం దొరకక ప్రజలు వలస వెళ్లాల్సి రావటం ఇవన్నీ మయన్మార్ దేశానికి శతాబ్దపు విపత్తుగా మారాయి. అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన మొలిస్సా, నాథన్, ఒఫీలియా అనే 3 కేటగిరీ 5 తుఫానులు అమెరికా తూర్పు తీరాన్ని వణికించాయి. గాలుల వేగం గంటకు 220 కిలోమీటర్లు దాటింది. తుఫానులు తీర నగరాలను ముంచెత్తాయి. లక్షలాది మంది తరలిపోవాల్సి వచ్చింది. కేవలం అమెరికా తుఫానుల వల్లే సుమారు $34 బిలియన్ నష్టం నమోదు అయ్యింది. దక్షిణాసియాలో సైక్లోన్ డిట్వా శ్రీలంక, భారత తీర ప్రాంతాలను తాకి భారీ వర్షాలు తెచ్చింది. అనేక ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్లు జరిగి వందల కుటుంబాలు మట్టిలో కలిశాయి. బంగ్లాదేశ్లో వరదలు గ్రామాలనే తుడిచిపెట్టేశాయి. ఆస్ట్రేలియాలో సైక్లోన్ ఆల్ఫ్రెడ్ తీర ప్రాంతాలను ధ్వంసం చేస్తూ $3.5 బిలియన్ నష్టం కలిగించింది. క్వీన్లాండ్ నుంచి నార్థన్ టెరిటరీ వరకు భవనాలు ధ్వంసం అవగా మౌలిక వసతులు పూర్తిగా కూలిపోయాయి. ఫిబ్రవరి నెలలో పోటోమాక్ నది మీద 2 విమానాలు ఆకాశంలో గాల్లో ఢీకొని 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్లో బ్రెజిల్లో హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం 8 మంది చావుకు కారణం అయ్యింది. నవంబర్లో అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్ విమానాశ్రయంలో యూపీఎస్ కార్గో విమానం దూసుకుపోయి పేలిపోయింది. 7 మృతి చెందారు. విమాన రంగంలో మొత్తం 78 ప్రాణ నష్టాలు. ఇది గత శతాబ్దపు గణాంకాలతో పోలిస్తే గణనీయంగా అధికం. సమగ్రంగా చూస్తే 2025లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన విపత్తులు $220 బిలియన్ పైగా నష్టం కలిగించాయి. వాటిలో $80 బిలియన్ బీమా కంపెనీలు మాత్రమే భరించాయి. మిగతా భారమంతా ప్రభుత్వాలు మరియు ప్రజల భుజాలపైనే పడింది. ప్రకృతి విపత్తులు 88% వాతావరణ ఆధారితమైనవే. అంటే వేడిగాలులు, తుఫాను, వరదలు, మంటలు. భూకంపాలు 12% మాత్రమే. ప్రతి విపత్తు వెనుక ఉన్నది గణాంకాలు మాత్రమే కాదు, మనుషుల కష్టాలు ఉన్నాయి. తల్లి బిడ్డను రక్షించుకోవటానికి నీటిలో మునిగిపోయిన కథలు, గొంతు బిగించి మంటల్లోంచి తప్పించుకున్న పిల్లల క్షణాలు ఇవన్నీ ప్రపంచానికి మానవతా పాఠాలుగా నిలిచాయి.
పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు ఒకటే మాట చెప్తున్నారు. ఇవి ప్రాకృతికం కాదు, మనుషులు సృష్టించినవే. ధూళి, ప్లాస్టిక్, పరిశ్రమ ఉద్గారాలు ఇవే వాతావరణ సమతుల్యతను ధ్వంసం చేస్తున్నాయి. భూమిని రక్షించుకోవాలంటే ప్రకృతిని గౌరవించాలి. 2025లో వచ్చిన భూకంపాలు, తుఫానులు, కార్చిచ్చు, విమాన ప్రమాదాలు మనిషికి చెప్పేది ఒకటే: ఎంత టెక్నాలజీ ఉన్నా ప్రకృతి ప్రకోపం ముందు మనిషి చిన్నబోక తప్పదు. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. గత గుణపాఠాలతో ఇప్పుడే మన జీవనశైలిని మార్చుకోకపోతే మున్ముందు పరిస్థితులు మరింత భయంకరంగా ఉండే ప్రమాదం ఉంది. 2025 సంవత్సరంలో ప్రకృతి ప్రతీకారం తీర్చుకోలేదు, అది హెచ్చరించింది. మన భవిష్యత్తు ఇంకా మన చేతుల్లోనే ఉంది. రక్షించుకోవటమా లేక నాశనం వైపు కొనసాగటమా, అది మన నిర్ణయం. తరువాతి విపత్తు కథలో మనం బలి కాకుండా బదులుగా మార్పు సృష్టించే తరం కావాలి. భూమి మన ఆస్తి కాదు, మన బాధ్యత. మనకు ఉన్న ఏకైక గృహం ఈ భూమి, దాన్ని రక్షించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.